ఈరోజు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ఏదైతే మన హయాంలో మనం తీసుకొని వచ్చినామో సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి మెప్పించి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అదే విధంగా మా కర్మకాలి ఈ జిల్లాలో సత్యకుమార్ గారు ఒక హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ పెనుగొండలో ఒక మంత్రి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఈ పెనుగొండ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం. ప్రైవేటీకరణ చేసేంత దౌర్భాగ్యం మీకేమొచ్చింది అని ఈ రోజు అడుగుతున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల తరపున ఉంటూ పేదలకి మంచిది చేయాలని చెప్పి బీద సాదా ప్రజలందరికీ కూడా మెడికల్ హాస్పిటల్స్ అదే విధంగా మెడికల్ కాలేజ్ సీట్స్ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ యొక్క హాస్పిటల్ ని తీసుకుని రావడం జరిగింది మన హయాంలో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెత్తందారుల వైపు ఉంటూ దీని ప్రైవేటీకరణ చేసేది ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. లోకల్ గా ఒక మంత్రి ఉంది, ఆమె నేను లోకల్ అనుకుంటా ఉంది. సైతమ్మ నీకు ఓపెన్ ఛాలెంజ్, దీని వెంటనే నువ్వు ప్రైవేటీకరణ ఆపి మళ్ళా నువ్వు ప్రభుత్వానికి గవర్నమెంట్ కి మళ్ళీ తిరిగిస్తే ఖచ్చితంగా నువ్వు లోకల్ అని భావిస్తాం. నేను కూడా వచ్చి నీకు శభాషని చెప్పి సన్మానం చేస్తాం. అది కాకుండా తమాషాలు ఆడుతున్నారా అంటే ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ పైన అక్కడ రోజు ఈ పీపీపీ విధానం ని ఆపినారు. మీరెందుకు ఆపడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు స్పందించడం లేదు? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తీర్చిదిద్దినారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి, ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి, పిహెచ్సిలు వచ్చినాయి, కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు మీరు దాని అంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసమో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా మీరు లెటర్ రాసి పులివందలలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఏదేమైతే ఏమి చెప్పాడంటే చేస్తాడు జగనన్న కాబట్టి ఈ యొక్క పోరాటం ని కొనసాగిస్తాం. జ్యుడిషియరీకి వెళ్తాం. ఒకవేళ దాన్ని అధిగమించి చేసినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మేము పబ్లిక్ సెక్టర్స్ కి తీసుకొని వస్తామని మీ అందరూ కూడా సవినయంగా కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మీరు చూడండి ఈ మెడికల్ స్టాఫ్స్ అంటే నర్సెస్ కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ మీ అందరికీ కూడా ఈ రోజు ఈ పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని ఈ ఒక్క జిల్లాకు ఈ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని పోరాడకు వచ్చిన ప్రతి ఒక్క అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ప్రైవేటైజేషన్ వద్దు, అన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకతగా ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మీరు చూడవచ్చు, వెనకాల హాస్పిటల్ స్టాఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేస్తే పేద ప్రజలు యాడికి పోవాలా అని నేను అడుగుతున్నాను. పెత్తందారులతో మీరు పెత్తనాలు పెట్టుకొని ఈ రోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు మోసం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అనేది చేసి ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తాను. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రజలందరూ మీకు తిరగబడితే ఈ ప్రైవేటైజేషన్ అనేది యాడంటే ఆడికి ఆగిపోతుంది. దీనికి ఈ రోజు మేము మద్దతు తెలుపుతూ ధిక్కరిస్తున్నాం మిమ్మల్ని. జై జగన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని చెప్పేదానికి ఈ రోజు ఇష్టపడుతున్నాను. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు పీపీపీ పద్ధతి ద్వారా దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు, బహుశా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది మళ్ళీ మీరు పబ్లిక్ సెక్టార్ లో తేవాలి. అదేగాక విద్యార్థులకు చౌకగా వైద్య విద్యం అందించేలా ఆ రోజు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు ఆయన రిక్వెస్ట్ చేసి ఈ 17 కాలేజీలు తేవడం జరిగింది. మీరు పీపీపీ పద్ధతిని ఇమ్మీడియట్ గా మానుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ పబ్లిక్ సెక్టార్ లో తేవాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యార్థులు మరియు వైసీపీ శ్రేణులు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి విద్యార్థుల అసోసియేషన్స్ కి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పీపీపీ పద్ధతి మానుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం. రోడ్లపైన వచ్చి మళ్ళీ జ్యుడిషియరీని మేము ఆశ్రయించి ఎలాంటి పరిస్థితుల్లో ఈ పద్ధతి జరగకూడదని మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం.
ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు, యువకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పుట్టపర్తి మెడికల్ కాలేజీ నందు ఈ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మన జగనన్న గారు పేదలకు, విద్యార్థులకు మంచి చేయాలని ఒక ఆలోచనతో మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా పేద విద్యార్థులకు, పేద ప్రజలకు వైద్యం అందించాలనే మానవతా దృక్పథంతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన చేయడానికి చేతగాక ప్రైవేటీకరణ చేయడానికి నాంది పలుకుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కేబినెట్ మినిస్టర్లు కావచ్చు, దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం అనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. ఈ విధంగా జరిగితే కర్ణాటక పక్క ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో వైద్యం ఏ విధంగా అందుతుంది అనేది మన చుట్టుప్రక్కల కర్ణాటక ఏరియాలో ఉన్నటువంటి మన ఆంధ్రులకు తెలుసు. ఏదైనా కానీ 100 రూపాయలు ఫీజు కట్టినట్లయితే అక్కడ అడ్మిషన్ కానీ, వైద్యం కానీ, మందులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిని మన రాష్ట్రంలో ప్రవేశపెడితే కనీసం పేదవాళ్ళు ఏ విధంగా వైద్యం చేయించుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో లక్షలాది రూపాయలు కట్టి ఒక ధనికులు ఏదైతే మెడికల్ కాలేజీలో అడ్మిషన్ చేస్తున్నారో ఆ విధంగా కాకూడదు. పేదలు, బుడుగు వర్గాల వాళ్ళందరూ ధనికులు కాకుండా అందరికీ సమానమైనటువంటి వైద్య అందించాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు తీసుకుని రావడం జరిగింది. దీనికి భిన్నంగా ఈ రోజు దీనికి రూపమాపి ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పేద వర్గాల వారు, అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నటువంటి వారికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత క్షీణింపజేయడానికి ప్రయత్నించినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ప్రభుత్వం మెడలైనా సరే వంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విద్యను, వైద్యను ప్రైవేటీకరణ చేయకుండా మన ప్రాణాలైనా సరే అర్పించి దీనిని నిలబెట్టుకునడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్.